హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం కేఎఫ్సి స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక 6 చికెన్ పీసులు తీసుకోవాలి. అవి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోకి 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బయట ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అంతే టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి అందులోకి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి మసాలా అంతా బాగా పట్టాలన్నమాట. చాలా బాగా మసాజ్ చేసుకోవాలి ముక్కలకి, అదంతా బాగా మసాలా పట్టేటట్టుగా. ఇది ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడే ఈ మసాలా అంతా వాటికి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా జ్యూసీగా ఉంటాయి లోపల, పైన మాత్రం చాలా క్రంచీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూస్తే అసలు వదిలిపెట్టరండి. బయట మీరు తినమన్నా తినరు, అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. ఇప్పుడు చికెన్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని దానికి ఇప్పుడు పైన కోటింగ్ ఇస్తాం కదా, దానికోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2 ఎగ్స్ తీసుకొని వాటిని బ్రేక్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇదంతా బాగా ఫోర్క్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ తోటైనా మరి మంచిగా కలిసిపోయేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. పైన ఇప్పుడు కోటింగ్ కోసం అని చెప్పేసి ఒక 1/2 కప్పు నేను మైదా తీసుకున్నాను. అందులోకి ఒక 1/2 కప్పు ఓట్స్ వేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఓట్స్ ఫ్రై అయిన తర్వాత. అందులోకి బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను. ఒక 4 స్పూన్స్ వరకు బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆరుగానో వేసుకోవాలి. ఈ ఆరుగానో చాలా బాగుంటుంది అనమాట. కేఎఫ్సి టేస్ట్ కరెక్ట్గా వస్తుంది అనమాట మనం దీంతో చేసుకుంటే. ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, బయట నుంచి తెచ్చినవి కాదండి. ఆ తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీనికి కూడా. ఇప్పుడు ఈ కోటింగ్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఓట్స్, బ్రెడ్ క్రమ్స్ ఇవన్నీ బయట పైన చాలా క్రంచీగా చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 2 అవర్స్ మ్యారినేట్ అయిపోయిన చికెన్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని కోట్ చేసుకోవటం ఎలాగో చూపిస్తాను. ముందుగా ఈ పీస్ అంతా బాగా మసాలా పట్టేలాగా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ ప్లేట్లోకి రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కొంచెం. జస్ట్ ఒక్కసారి అందులోకి డిప్ చేయాలి అంతే. ఇదంతా బాగా డిప్ చేసుకొని ఒకసారి పక్కన పెట్టుకుందాము. అన్ని పీసులు అలాగే తయారు చేసుకోవాలి. ఒక్కొక్కటిగా అన్ని పీసులు అట్లానే రెడీ చేసి పెట్టుకుందాము. ఈ రైస్ ఫ్లోర్ వల్ల ఏంటంటే ఇంకా క్రంచీనెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది పైన. ఇప్పుడు ఇలా మొత్తం తయారైపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్ మిక్సర్ ఉంది కదా, ఒక్కొక్క పీస్ని ఎగ్ మిక్సర్లో ఒకసారి డిప్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఓట్స్, బ్రెడ్ క్రమ్స్ పౌడర్ ఉంది కదా, అందుట్లో కూడా డిప్ చేసుకోవాలి. మంచిగా కోట్ అయ్యేలాగా చూసుకోండి. పైన కోటింగ్ వల్లే క్రంచీనెస్ అనేది వస్తుందండి. చాలా బాగా కోట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం పీస్ అంతా పట్టాలన్నమాట పైన ఈ పౌడర్ అనేది. ఇప్పుడు అన్నీ ఇదే విధంగా తయారు చేసుకుందాము ఒక్కొక్కటిగా. నేను మళ్ళీ రెండోసారి కూడా కోట్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒకటేసారి చేసుకోవచ్చు, రెండోసారి కూడా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా కొంచెం వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా పైన పొరలుగా ఎంత బాగుందో. ఇది ఫ్రై చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది అనమాట. రెండోసారి కూడా కోట్ చేయటం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా ఇలా అన్ని పీసులు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు వెంటనే చేసుకోవడం ఇష్టం లేకపోతే అవి ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1 వీక్ లోపల వరకు ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఒక జిప్ బ్యాగ్లో పెట్టుకొని లోపల పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు ముందుగా తీసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే వెంటనే చేస్తున్నానండి.
ముందుగా బాగా ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను 3 పీసెస్ వేసానండి. ఇవి కొంచెం స్లోగానే ఫ్రై చేసుకోవాలి. హై స్పీడ్లో ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే పైన కలర్ వస్తుంది కానీ లోపలైతే ముక్క అసలు బాగుండదండి. అందుకోసమని కొంచెం స్లోగా ఓపికగా చేసుకోవాలి. మనకు ఆ టేస్ట్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం ఓపిక అవసరం కదా. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. అసలు బయట నుంచి తెచ్చాము అంటే నమ్మేస్తారనమాట, అంత బాగుంది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.